శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్ అని. ఈరోజు నేను గురు పరంపరంగా వైద్యం నేర్చుకుని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అంటే దీర్ఘకాలిక సమస్యలు కొత్తగా రీసెంట్గా వచ్చిందండి మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయన్న వాళ్ళు నేను చేయించే వీడియోలు ప్రతి ఒక్కటి చూసుకోండి, మీకు మీరుగా చూసుకోండి, చేసుకోండి, ఏ సమస్య ఉండదు. ఎందుకంటే ఆరోగ్యాన్ని మనం పెంచుకోవాలనుకుంటే మనకు మనముగా తయారు చేసుకున్నామనుకోండి, అది మన ఇంట్లో ఉన్నట్లు. అలా కాదండి మీరు ఇవ్వండి అంటే ఎన్ని రోజులు తీసుకుంటారు డబ్బులు ఇచ్చి అది కూడా మీరు యోచన చేయాలి కదా. నెలకింత అండి అంటే అంతా అంటారు. దాని బదులు మీకు మీరుగా చేసుకోండి. ఏమప్పా విషయం అంటే చూడండి, ఇది చాలా వరకు మగవారిలో కావచ్చు ఆడవారిలో కావచ్చు వయసు అయిపోయిన తర్వాత కాల్షియం అనేది తగ్గుతూ వస్తుంది. కాల్షియం అంటే ఏమంటే అది తగ్గినప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ కాబట్టి నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్య వాత ప్రకోపాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, టెస్టింగ్లు చేపిస్తారు. వాళ్ళు చెప్తారు మోకాళ్ళ చిప్పలు ఎరిగాయండి, మోచేయి చిప్పలు ఎరిగాయండి, నడుము నొప్పులు వెన్నుపూస అరిగాయండి అంటారు. అరిగేదానికి కారణం ఏమిటంటే మనం వాడుకునే ఆహార పదార్థాలు. ఏ ఆహార పదార్థాలు కూడా బలమైన ఒక ఫుడ్ లేదనమాట. బలమైన ఆహార పదార్థాలు ఏవి సరిగ్గా కనిపించడం లేదు. అంతా మొత్తం దందా అయిపోయింది. ఏమప్ప అంటే కెమికల్స్, ప్రతి ఒక్క దాంట్లోనే కెమికల్స్ వేయడం, జనాలను మోసం చేయడం. ఇదే జీవితం. వాళ్ళకి పంట ఎక్కువ రావాలి, డబ్బులు ఎక్కువ రావాలి, కానీ ఆరోగ్యాన్ని మనం ఇస్తున్నామని ఎవ్వరికి ఇది ఉండదు. ఎవడో తీసుకునేవాడు ఏమైతే మనకేంలే అనే ఒక మెంటాలిటీతో బతికేస్తున్నారు ప్రతి ఒక్కరు. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు. మీరు ఇప్పుడు వాడుతున్నారు కదా బిస్లరీ అని, ఇంట్లో వాడుతున్నారు, ఫిల్టర్ వాటర్ అని చెప్పి ఏదో వాడుతున్నారు కదా, అవన్నీ కూడా ఈజ్ ద డేంజర్. 15 సంవత్సరాల వెనుకాల ఇవి ఏది ఉండనప్పుడు మీరు కావాలంటే చెక్ చేయండి. మోకాల నొప్పులు కావచ్చు, నడుముల నొప్పులు కావచ్చు, ఇది ఏదే సమస్య ఉన్నా కూడా మీకు 100కి 20 నుంచి 30% జనాలకే ఉన్నింది. ఇప్పుడు ఏమైపోయిందంటే 100కి 80% జనాలకి ఈ మోకాల నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అలాగే కిడ్నీ సమస్యలు, కిడ్నీ క్రియేటిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ సమస్యలు వస్తున్నాయి చాలామందికి. ఏమంటే 1 మ్యాక్సిమం ఉండాల్సింది 1 పాయింట్ లోపల ఉండాలి. అలా కాకుండా వాళ్ళకి ఏమవుతుంది 3 4 5 కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎగబడుతున్నాయి. కారణం ఏమిటంటే ఈ బిస్లరీనే. మనం తాగే ఫిల్టర్ వాటర్లు ఏమున్నాయో దాని లోపల ట్యూబ్స్ ఉన్నాయి, క్యూబ్స్. ఆ క్యూబ్స్లోకి కెమికల్ని ఫిల్ చేస్తారు. మన ఇంట్లో ఉప్పు నీళ్ళు, బోర్ నుంచి మనకు ఉప్పు నీళ్ళు వస్తుంటే అది మన అవతల వచ్చే కొందరికి ఫిల్టర్ అయ్యి తీగా వస్తుంది, స్వీట్గా ఉంటాయి, మనం తాగేదానికి అనుకూలంగా ఉంటుంది. కారణం ఏమిటంటే దాంట్లో ఉన్న కెమికల్స్ ఆ ఉప్పుని తీసేస్తుంది, ఆ కెమికల్ని స్ప్రెడ్ చేస్తుంది. ఇలా ఖనిజాంశాలన్నీ మొత్తము ఈ వాటర్లో ఉన్న ఖనిజాంశాలన్నీ తీసేసిన తర్వాత దాన్ని తాగి ప్రయోజనం ఏముంది? భూమిలో ఖనిజాంశాలు చాలా వరకు చాలా అద్భుతమైన ఖనిజాంశాలు ఉన్నాయి, సూక్ష్మ ఖనిజాంశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఖనిజాంశాల నుంచి మనకు భూమి లోపలికి నీళ్లు సేకరించి ఆ సేకరణ అయిన నీళ్ళను మనం ప్రతిరోజు వాడుకుంటూ వస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఫ్యాషన్కి వెళ్ళాము, అలాగే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇలా కాకుండా మనకు మనముగా సరి చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫిల్టర్లు తీసి పక్కకేయండి, మంచి వాటర్ తీసుకోండి. ఎక్కడైనా బోర్ వాటర్ ఉంటుంది చూడండి, చూసి తాగడానికి మాత్రమే దాన్ని వాడుకోండి, వద్దనే లేదు. ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ ఫిల్టర్ వాటర్ తాగడం తప్పేం లేదు. కానీ ప్రతిరోజు వంటల కానీ కాబట్టి మీరు కావాలంటే చూడండి, ఇంట్లో వంట చేయాలన్నా కూడా ఆడవారు ఫిల్టర్ వాటరే పట్టుకుంటారు. ఎందుకంటే బ్యాళ్ళు తొందరగా ఉడికిపోతాయి అంటుంటారు. పప్పు తొందరగా ఉడుకుతుందండి అంటారు. కానీ ఈ తొందరగా ఉడికేది మళ్ళా, కానీ తొందరగానే సమస్యలు ఇస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలకు పోకుండా అయినంత మీరు తినే ఆహార పదార్థాలని బాగా బలంగా ఉండేట్లుగా చూసుకోండి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఒక చెట్టు మూలకిని చూపిస్తాను. దీన్ని వజ్రవల్లి అంటారు. దీన్ని మన తెలుగులో వచ్చి నల్లేరు అని పిలుస్తుంటారు. దీన్ని మనం వజ్రవల్లి అంటాం. సంస్కృత భాషలో, ఆయుర్వేదం భాషలో వజ్రవల్లి అంటాం. చూడండి ఇదంతా మొత్తం ఇదంతా పాకిపోయింది మొత్తం ఇదంతా. దీన్ని మనం ఏం చేయాలంటే బాగా బలిసిండేది కూడా తీసుకోవచ్చు, నేతది తీసుకోవచ్చు. నేతది తీసుకునేప్పుడు ఏం చేసుకోవాలా, బలిసిండేది తీసుకునేటప్పుడు ఏం చేసుకోవాలని చెప్తాను. బాగా లేతగా ఉండేది తీసుకున్నప్పుడు మన మునక్కాయ పొట్టు తీసినట్లు నార తీసేసి దీని లోపల ఉన్న కండను మాత్రమే తీసుకొని ప్రతిరోజు పచ్చడిగా వాడుకోవచ్చు, లేదా వారానికి 2 రోజులు వాడుకోవచ్చు.
రోజు ఇడిసి రోజు కానీ లేదా 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి పచ్చడి లాగా చేసుకొని లేదా ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని కొంతమంది ఊరగాయ పెడుతుంటారు పళ్ళల్లో. దీన్ని ఎక్కువ మసాలాలు పెట్టకుండా చేసుకోండి. అలాగే బాగా బలిసిండే దాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న పిచ్చిలు చేసేయాలి. చేసి నీడలో ఆరబెట్టుకోండి. 1-2 రోజులు ఎండకేసేయండి. ఎందుకంటే దీంట్లో నసగుణం ఎక్కువ ఉంటుంది. ఆ నసగుణం పోవాలంటే 2-3 రోజులు ఎండలో ఎండాలి. ఎండిన తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. బాగా ఆరిన తర్వాత ఇంచితే ఇరగాలి. ఇది మ్యాక్సిమం మీకు పౌడర్ కావాలంటే 6 నెలలు కావాలి ఎండేదానికి. ఇది అంత బలిష్టమైన మొక్క అన్నమాట. ఇది ఆరిన తర్వాత బాగా పట్టితే ఇరగాలి. ఇరిగే టయానికి దాన్ని ఎత్తి పౌడర్ చేసుకోండి. మిక్సీ కానీ మిషన్ కానీ దేనికి మీకు కావాల్సిన జాగాలో వేసుకొని పౌడర్ చేసుకొని ప్రతిరోజు మజ్జిగ, బాగా చల్ల అంటాం కదండి, మజ్జిగ తీసుకోండి. నీళ్ళ మజ్జిగ ఉండాలి, గట్టి పెరుగులాగా ఉండకూడదు. తీసుకొని ఆ నీళ్ళ మజ్జిగలోకి సైంధర లవణం మీకు ఎంత కావాలో రుచికి తగినంత సైంధర లవణం వేసుకోండి. ఉప్పు ఇంట్లో ఉన్న సముద్ర లవణం వాడడం కాస్త తగ్గించుకోండి. సైంధర లవణం తగినంత వేసుకొని ఈ ఒక చూర్ణాన్ని 1/4 చెంచా కానీ 1/2 చెంచా కంటే ఎక్కువ అవుతుంది. 1/4 చెంచా అయితే చాలు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్లు వాడుకుంటూ వస్తే ఈ కీళ్ళలో అరిగిపోయిన గొజ్జు కావచ్చు, వెన్నెముకలు అరిగిపోయిన ఎముకలు L4, L3, L5 అని చాలా లైన్ వస్తుంటాయి. వెన్నుపూస అంటాం దాన్ని. వెన్నుపూస, ఆ వెన్నుపూసలో అరిగిన ఎముకలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ప్రతినిత్యము దీన్ని వాడుకుంటూ వస్తే ఆ కాల్షియం అనేది పెరుగుతూ వస్తుంది. కాల్షియం పెరిగిందనుకోండి మీకు ఒళ్ళంతా ఫ్రీ అవుతుంది. చాలా అద్భుతమైన రెమెడీ అండి. దీన్ని మీరుగా చేసుకోవచ్చు. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకంటే కీలవాతము, సంధివాతము ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నీలే. ఈ వాత ప్రకోపాలు అని పిలుస్తాం దాన్ని. అది ఎవరికన్నా ఉంది పర్లేదు. అలాంటి వాళ్ళు దీర్ఘకాలిక సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేస్తే దానికి తగువైన మందులు ఉంటాయి, కావాలంటే పంపిస్తాము, వాడండి. ఆ సమస్య నుంచి దూరం కావాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.